ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బిల్లనందూరు, ఇందుగపల్లి, కోటనందూరు, అల్లిపూడి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. ఇండుగపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా వరదలకు దెబ్బతిన్న రామరాజు ఆయకట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఆయకట్టు వలన ఎన్ని ఎకరాలు సాగు విస్తీర్ణమని కలెక్టర్ అడుగగా గ్రామ మాజీ సర్పంచ్ గాదిరాము 2500 ఎకరాలు సాగవుతుందని, ఆయకట్టును పునర్నిర్మిస్తే 2 పంటలు పండించవచ్చని కలెక్టర్కి వివరించారు. అనంతరం బిల్లనందూరులో మినీ గోకులం, పశువుల తొట్టెలు, పల్లె పండుగలు నిర్మించిన సీసీ రోడ్లు పరిశీలించి వాటి యొక్క వివరాలు తెలుసుకున్నారు. బిల్లనందూరి యొక్క పరిస్థితులను బైలపూడి శ్రీరామ్మూర్తి, మాతిరెడ్డి బాపిరాజు కలెక్టర్కి వివరించారు. అనంతరం కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయనకు స్థానిక నాయకులు వెలగ వెంకటకృష్ణారావు, వైద్యాధికారి డాక్టర్ యామిని కావ్య ఆసుపత్రి యొక్క స్థితిగతులు, అభివృద్ధికి కావలసిన పరిస్థితులను వివరించారు. మండల రెవెన్యూ కార్యాలయం మరమ్మతు పనులను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయం మరమ్మతు పనులు చేయించాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చారు. పోలీస్ స్టేషన్ పరిశీలించారు. అనంతరం అల్లిపూడి గ్రామంలో ఉద్యాన శాఖ ద్వారా రైతు దాడి చెల్లారావు వేసిన పామాయిల్ పరిశీలించారు. అనంతరం కోటనందూరులో తాండవ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పి వెంకటనారాయణ, మండల రెవెన్యూ అధికారి టి సుభాష్, ఇరిగేషన్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, జాతీయ గ్రామీణ ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Six nine 421. 421. అవునండి. పనిచేయట్లేదు అండి. ఉంటాయా బాగున్నారా? డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ అనేది కంపెనీ వరకు వెళ్తుంది. ఈ రైతుకు వచ్చేసి 2.5 హెక్టార్స్ గాను 69,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ప్లాంట్ మెటీరియల్ ఇస్తే మనం క్వాలిటీ బాగానే ఉందా? మొత్తం డిజైన్ ఇప్పుడు దాని చుట్టూ ఏం వేరే మరి ఏం తినవా? ఇది ఏం చేశారు? ఎంత ఖర్చు పడింది? ఇప్పుడు ప్లాంట్ మెటీరియల్ ఫ్రీ, ఈ పిట్టి ఎంత ఖర్చు యూట్యూబ్ చేస్తారా? ఎంత వస్తుంది సంవత్సరానికి ఆదాయం? మరి ఎక్కడ మంత్లీ ఇన్కమ్ చూస్తారు సార్. మంత్లీ ఎంత వస్తుందండి?